Hey guys, welcome back to my channel Film Review Hub. Vishwanathan and Sons మూవీ రివ్యూ. ఈ మూవీ బేసిక్గా బాగుంది, అంటే మరీ బాగుంది చింపేసింది అలా కాకుండా బాగుంది, డీసెంట్గా మంచిగా ఉంది, ఒక గుడ్ ఫీల్ ఇచ్చే మూవీలా ఉంది. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్నీ చేసిన ఆ పెంట కంటే ఈ మూవీ నిజంగా బాగుందని చెప్తాను. అండ్ ఫస్ట్లీ హీరోయిన్ గారు మమితా బైజు గారి గురించి మాట్లాడాలంటే తను చాలా బాగా యాక్ట్ చేసింది. స్టార్టింగ్ తన మూవీస్ ప్రేమలు నుంచి ఇప్పటి వరకు నిజంగా తను ఒక స్క్రీన్ ప్రజెన్స్ కానీ అంతా చాలా బాగా ఉంటుంది. సో తన యాక్టింగ్ కానీ అంతా చాలా బాగా ఫ్రెష్గా అనిపిస్తుంది. సో తను నాకు తెలిసి ప్రతి ఏజ్ కొంచెం తక్కువనే ఉండొచ్చు, కానీ చాలా మెచ్యూర్గా యాక్ట్ చేస్తుంది. ఈ మూవీలో కూడా నిజంగా చాలా మెచ్యూర్గా యాక్ట్ చేస్తుంది అని చెప్పొచ్చు. అండ్ సూర్య గారు యాజ్ ఎవ్రీ టైమ్ నిజంగా చాలా బాగా యాక్ట్ చేశారు. నాకు అనిపిస్తుంది ఇలాంటి స్టోరీస్, ఇలాంటి క్యారెక్టర్స్ సూర్య గారి కోసమే రాస్తారేమో అని. అలాంటి క్యారెక్టర్ ఇది, అంత బాగుంటుంది. అండ్ రాధిక గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత తను బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. సో తను కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. ఫస్ట్ ఈ మూవీలో మాట్లాడంటే ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడితే, ఫస్ట్ హాఫ్లో కామెడీ కానీ డైలాగ్స్ కానీ కామెడీ సెన్స్ కానీ నిజంగా చాలా బాగుంటుంది. ఆ సింక్ కూడా నిజంగా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. కొంచెం బాడీ షేవింగ్లో అలా ఉన్నా కూడా బాగా స్మూత్గా అలా వెళ్ళిపోతుంది. సో కామెడీ నిజంగా చాలా బాగుంది. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ కూడా నిజంగా చాలా బాగున్నాయి ఈ మూవీలో. సో చాలా రోజుల తర్వాత ఈ మూవీలో కూడా నాకు సాంగ్స్ చాలా బాగున్నాయి అనిపించింది ఆఫ్టర్ వాచింగ్ మెనీ ఫిల్మ్స్ ఈ గ్యాప్లో. అండ్ ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నాకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఏంటంటే కొంచెం కమర్షియల్గా వెళ్ళిందేమో అని అనిపించింది. ఎందుకంటే కొన్ని ఎలిమెంట్స్ చెప్తాను. ఎలాంటి అంటే ఇప్పుడు హీరోయిన్ ఎవరో ముట్టుకుంటే హీరో వచ్చి అలా కొడతాడు, దానికి నెక్స్ట్ ఒక సాంగ్, ఆ సాంగ్ అక్కడ ఉండాల్సింది కాదేమో అంటే సాంగ్ బాగుంది కానీ అక్కడ ఉండాల్సింది కాదేమో, ఆ టైంకి రావాల్సింది కాదేమో అని అనిపించింది. సో అండ్ నెక్స్ట్ మిగతా అంతా మూవీ నిజంగా చాలా బాగుంది. కాకపోతే సెకండ్ హాఫ్లో కొంచెం కమర్షియల్ ఎలిమెంట్తో తీసుకొచ్చారేమో అని అనిపించింది. ఓవరాల్ మూవీ నిజంగా చాలా బాగుంది. వెంకీ అట్లూరి గారి ఫిల్మ్స్ నిజంగా చాలా బాగుంటాయి. లక్కీ భాస్కర్ కానీ మిగతా మూవీస్ అన్నీ నిజంగా చాలా చాలా బాగుంటాయి. సో ఎవరైనా ఈ మూవీ చూడకపోయింటే గో వాచ్ విశ్వనాథన్ అండ్ సన్స్ మూవీ. సో ఇది మన రివ్యూ ఆఫ్ విశ్వనాథన్ అండ్ సన్స్. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. అండ్ please don't forget to subscribe to my channel Film Review Hub.